ఏపీలో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు మహిళలకి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. అయితే నిన్నటి రోజున మనకి రాజమండ్రిలో మంత్రి గారైతే ఈ యొక్క డబ్బులైతే రిలీజ్ అయితే చేశారు. మిగతా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ప్రజాప్రతినిధుల చేత ఈ యొక్క రుణమాఫీ డబ్బులైతే రిలీజ్ అయితే చేస్తారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల 31 వరకు కూడా డబ్బులైతే రిలీజ్ చేస్తామనేది చెప్పారు. ఎందుకంటే మనకి ఈ నెల 23 నుంచి 31 వరకు కూడా డ్వాక్రా వారోత్సవాలైతే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ప్రతి జిల్లాలో కూడా ప్రజాప్రతినిధుల చేత కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ల చేత కావచ్చు, ఈ యొక్క రుణమాఫీ చెక్కులనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో, రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఆ యొక్క ఊళ్ళో మనకి డబ్బులైతే ఒక వారం పాటు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి 79,00,000 మంది దాకా ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య ఉంది కాబట్టి ప్రతి జిల్లాలోనే మనకి ఎలా లేదన్నా ఒక 8, 7 లక్షల దాకా ఈ యొక్క రుణమాఫీ మహిళల సంఖ్య అయితే ఉంటుందండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా అయితే తంబైతే కంప్లీట్ అయితే చేసుకోండి. సో, అలా తంబు కంప్లీట్ చేసుకుంటేనే రుణమాఫీ డబ్బులైతే మీ ఖాతాలో అయితే రావడం జరుగుతుందండి. సో, మనకి నాలుగో విడత ద్వారా 1,25,000 అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క 1,25,000 అనేది మనకి డివైడ్ చేసుకుంటే మనిషికి 12,500 చొప్పున అయితే రుణమాఫీ కింద మీ బ్యాంక్ ఖాతాలో అయితే రుణమాఫీ కింద పడబోతున్నాయండి. సో, నాలుగో విడత కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి. ఎవరో కూడా మనకి మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే లాస్ట్‌గా మనకి ఈ యొక్క రుణమాఫీ డబ్బులైతే వేస్తున్నారండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.